నమస్కారాలు. ఈ రోజున మా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించినటువంటి ఏపీఓలతో, ఫీల్డ్ అసిస్టెంట్లతో, ఎంపీడీఓలతో అందరితో కూడా ఈరోజు రివ్యూని కండక్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఎన్ఆర్ఈజీఎస్ అనేటువంటి విభాగాన్ని రద్దు చేస్తూ రాబోయేటువంటి కాలంలో జీరామ్జీ అనే పథకం కింద అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కావలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనుల మీద సమీక్ష నిర్వహించాలి. ఎక్కడైతే పెండింగ్ వర్క్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ సమీక్షను నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ప్రధానంగా నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఈ రోజున ఎక్కడైతే మంచినీరు అవకాశాలు ఉన్నాయో సముద్ర పాలు కాకుండా కాపాడటం బాధ్యతగా తీసుకుని వాటన్నిటిని కూడా ఎక్కడెక్కడ నీళ్ళుకి ఇబ్బందిగా ఉండి బ్రీచ్ అయిన వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయాలి. చెక్ డ్యాములన్నిటికీ కూడా షోల్డర్స్ ఏర్పాటు చేయాలి. చెరువులకు వచ్చేటువంటి సప్లై ఛానల్స్ అన్నిటిని కూడా ఆధునీకరించాలి. చెరువు కట్టలన్నీ మరమ్మతులు చేయాలనేటువంటి దృఢ సంకల్పం ఒకవైపున, రెండోది గ్రామాల్లో సిమెంట్ రోడ్డు, డ్రైనేజీలు, అదేవిధంగా ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి బిల్డింగులన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారానే మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ఈ మెటీరియల్ కాంపోనెంట్ అమౌంట్ నిధులు రావాలంటే వేజెస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ఉపాధి హామీ పథకం కింద ఉన్నటువంటి జాబ్ కార్డులు పొందినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి గ్యారంటీ ప్రోగ్రాం కింద నెలల్లో సంవత్సరానికి 120 రోజులు పని కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ పని కల్పించడం జరిగితే ఆ పనిలో ఉన్నటువంటి దాంట్లో 40% మళ్ళీ అదనంగా ప్రభుత్వాలు మనకి వివిధ వర్కులకు చేసుకోవడానికి నిధులు శాంక్షన్ చేస్తుంది. కాబట్టి ఇది ఒకదానికి అనుసంధానమైనటువంటి విభాగం. కాబట్టి ఈ విభాగాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో కూడా సమీక్ష చేయడం జరిగింది. ఈ రోజున వాళ్ళ ఉద్యోగస్తుల యొక్క భద్రత, వాళ్ళ యొక్క జీతాలుతో పాటు స్టార్ట్ అయ్యి ఈరోజు గ్రామాల్లో పంటలన్నీ పండి ఇప్పుడే ఇంటికి వచ్చిన వేళ ఇక ఉపాధి హామీ పథకాలు కూడా మొత్తం కూడా బిగించేస్తామని చెప్పి ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా తెలియజేయడం జరిగింది. రేపటి నుంచి ఈ నెలలో ఇచ్చినటువంటి టార్గెట్లు మన కావలి నియోజకవర్గానికి 11,182 మంది ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఈ వారంలో 781 మంది మాత్రమే పని జరుగుంది. అంటే దాదాపు 10,000 జాబ్ కార్డులు వాళ్ళకి ఈ రోజున ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 21 రోజుల్లో ఈ ఉపాధి హామీ ద్వారా టార్గెట్ను పూర్తి చేసేదానికి వాళ్ళందరికీ కూడా ఒక దశ ఇవ్వటం కూడా జరిగింది. ఇవన్నిటిని చేసుకుని ఉన్న టార్గెట్ను పూర్తి చేస్తే గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలన్నీ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నీటి భద్రత, యాజమాన్యం, నీటి సంఘాల బాధ్యత అనే స్కీమ్ కూడా పూర్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా సహకరించండి అని, వీటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేదానికి ఒక డ్రైవ్ చేయండి అని, అదేవిధంగా గూగుల్ షెడ్లకి చాలా అమౌంట్లు రావాల్సింది, వాటన్నిటిని కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బిల్లులు తాకు నిధులన్నింటినీ కూడా తీసుకురావడంలో కానీ, గ్రామీణ వ్యవస్థలో జరిగేటువంటి పనులన్నింటినీ కూడా నాణ్యతా ప్రమాణాలతో పనిచేసే విధంగా కానీ, అధికారులను కలుపుకొని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పనులు పూర్తి చేసే విధంగా చేస్తారని విశ్వాసంతో కూడా ఉన్నాం. మళ్ళా కూడా 1 మంత్ తర్వాత మళ్ళీ ఈ పని కాలం జరిగినటువంటి వాటి మీద చర్చించి ఇంకా మెరుగైనటువంటి సలహాలు వాళ్ళకి అందించి రాబోయే కాలంలో కూడా ఈ జీరామ్జీ పథకం సక్సెస్ అయ్యే విధంగా కావలి నియోజకవర్గం అందరికీ తలమానిక ఉండే విధంగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో మా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. మా ఏపీఓలు కావచ్చు, మా ఏపీడీ కావచ్చు, ఎంపీడీఓలుగా అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. వారందరినీ కలుపుకొని ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఉపాధి కార్మికుడికి 120 డేస్ మ్యాండేస్ వాళ్ళకి పని కల్పించే విధంగా జరుగుతుందనే విషయం మీ ద్వారా కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.